హాయ్ హలో, ఏం చేస్తున్నారు? ఇవాళ శనివారం. తిథి నక్షత్రాలు కూడా చెప్పమంటారా ఇక నుంచి? వద్దులే, అవన్నీ పూజలు అయిపోతాయి. నేను చేసి చెప్పే టైంకి తిథులు నక్షత్రాలు పూజకు ముందు కావాలి. తిథి నక్షత్రం వారం చాలు ఈరోజు. ఎందుకంటే మేము అంకులు నేను ఉన్నప్పుడు మాకు వారాలు ఏం తెలిసే కావు. తిన్నామా, పడుకున్నామా, లేసావా, మళ్ళీ స్నానం చేసామా, పూజ చేసుకున్నావా, ఇట్లా. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తున్నాను, రేణుకాయలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాను. ఏదో అసలు కాసేపు అయినాక బయటకు వెళ్ళకపోతే ఎట్లా, కాస్త వేడి సన్ తగలాలి కదా బాడీకి అని వెళ్తున్నాం ఒక సంవత్సరం బట్టి. అప్పటి నుంచి ఈరోజు ఈ తిథి, ఈ వారం, ఈ నక్షత్రం అని తెలుస్తుంది. ఇవాళ శనివారం, అందుకే బ్లూ శారీ కట్టుకో. బ్లూ, బ్లాక్, స్నఫ్ ఇలాంటివి శనివారం కట్టుకోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నలుపు కదా, శని భగవానికి కూడా నలుపు ఇష్టం, బ్లూ ఇష్టం, బ్లాక్ ఇష్టం, తర్వాత స్నఫ్ ఇష్టం. డార్క్, ఫుల్ డార్క్ కలర్స్ అనమాట కట్టుకుంటే మంచిది. సంతోషపడతారు, నేనంటే ఇష్టపడుతున్నారు, వాళ్ళని చల్లగా చూడాలి అనుకుంటారు కదా. వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్ప దేవుడు కదా, ధనికుడు, గొప్పవాడు కదా. అందుకని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన కలర్ పెట్టు. రాగి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తా. అక్కడ దండం పెట్టుకుంటా, ఆంజనేయ స్వామి దండం పెట్టుకుంటా, నవగ్రహాల చుట్టూ తిరుగుతా, దండం పెట్టుకుంటా. తులసి, దామోదరుడు ఉంటారు అక్కడ, వాళ్ళ చుట్టూ కూడా తిరిగి దండం పెట్టుకుంటా. ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుంటా. విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, నందీశ్వరుడు, ఉమా పార్థివలింగేశ్వర సహిత రేణుక ఎల్లమ్మ తల్లి నేను వెళ్ళే అమ్మవారు. నా అదృష్టం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గుడి ఉంటుంది. ఇంతకుముందు జగ్గైపేటలో ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది మాకు దగ్గరలో, అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, సాయిబాబా, గాయత్రి మాత, శివుడు అన్నీ ఉండేది. మెయిన్ విఘ్నేశ్వరుడు. అట్లనే ఇక్కడ ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి. ఎవరికైనా ఒకళ్ళు పెద్దవాళ్ళని గౌరవించినా, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకున్నా మనకు సంతోషం ఉంటుంది. మన పెద్ద అయినా, గురువు అయినా, దైవమైన దేవతలే కదా మనకి. బస్తీలో ఇంకా అంతేగా, బస్తీలో మనకి గుడి గోపురమే. ఇంకా ఇరుగు పొరుగు అంటే మనం పెద్దగా అట్టచ్చు. ఇరుగు పొరుగు వల్ల ఈ మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుందబ్బా. తులసి చెట్టుకి నీళ్లు పోయొద్దని, ఆ నీళ్ళు కిందకు వస్తున్నాయని, పైకి వస్తున్నాయని అంటున్నారు. అది కూడా సమస్య. మన ఇంట్లో మనం నీళ్ళు పోసుకుంటే మన ఇంటి పక్కకే వస్తున్నా కూడా ఎదురుగా చూసే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు మనకు సలహా ఇస్తారు, నీళ్లు పోయొద్దు అని. సాయంకాలం సంతకా సూచం వద్దని. ఏం బుద్ధులు, ఏం పద్ధతులు, చాలా చికాకు ఉందబ్బా. మంచిగా మర్యాదగా మాట్లాడుకుని హలో ఉంటారు అనుకుంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ నాకు నువ్వు అడ్వైజ్, నీకు నేను అడ్వైజ్, ఏం పద్ధతులు ఏంటో నాకేం అర్థం కాదు. నేనేం పట్టించుకోలే, వాళ్ళకి అంతవరకే ఎదిగింది వాళ్ళ బ్రెయిన్ అని వదిలేస్తాను. నేను అసలు ఏం పట్టించుకోను కదా. మెచ్యూర్ అవటం అంటే నలుగురితో సంతోషం అంట. ఏదన్నా పొరపాటు ఉంటే ఖండించటం. తప్పే ఉందనుకో, నాదైనా ఖండించవచ్చు, వాళ్ళది మనమైనా ఖండించవచ్చు. కానీ ఏ తప్పు లేకుండా ఊరికి ఏదో ఒకటి ఏరు పెట్టి ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కదా. తప్పులు ఎంచువారు తమ తప్పులు ఎరగరు అంట. విశ్వదాభిరామ వినరవేమ అంట కదా. సరే, ఇవాళ ఏంటి మంచి పాట పాడాలి. ఏం పాట పాడినా చెప్పండి. మాణిక్య వీణ పాడినా. మాణిక్య వీణ ముపపాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలర్జుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోర్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదైకమాతః. ఇంకా ఉంది, ఘంటసాల చాలా బాగా పాడతారు ఈ పాట. మాత మరకత శ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్ష క్లింకరీభూత. అది చాలా పెద్ద శ్లోకం ఉందబ్బా, అది నేను చెప్పలేను, సారీ. ఇంతవరకు మీరు కూడా చదువుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత అమ్మ ఆశీస్సులు ఉంటాయి, ఎంతవరకు వస్తే అంతవరకు చెప్పింది అనుకుంటారు, ఏముంది. ఓకేనా, అసలు లేని దానికంటే నేవేలే. అక్కడ చాలా ఒక పెద్ద శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం ఆయన సంస్కృతంలో ఉంది. నేను ఏం బట్టి పట్ల కాదు, ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే ఈ కీర్తన అయితే ఇవాళ సరస్వతి మాతని తలుచుకున్నట్టు ఉంటుందని ఆ కీర్తన పాడాను. చాలా బాగుంది కదా ఆ శ్లోకం. ఘంటసాల గారు పాడతారు ఆ పాట. నా బ్లూ శారీ ఎట్లా ఉంది, చుక్కలు. దీని బ్లౌజ్ దొరకలేదబ్బా, కాబట్టి ఈ బ్లౌజ్ వేసాయి. కానీ సేమ్ టు సేమ్ బాగా కలిసిందన్నారు అందరూ, సంతోషపడ్డారు, నవ్వారు. నా ఫ్రెండ్స్ అంతా గుళ్ళోకి వెళ్తారు కదా, అక్కడ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్. పలకరిస్తే మీరు ఎలా మ్యాచింగ్ చేస్తారా ఆంటీ గారు ఇవన్నీ అంటారు. నేనేమి ప్రత్యేకం చేసేదేమో లేదమ్మా, నా చిన్నప్పటి నుంచి అన్నీ సమానంగా దేని దగ్గర దాన్ని కొనుక్కునేది అని అవి ఇప్పుడు దాకా యూజ్ చేస్తున్నా. కనీసం ఈ 40, 50, 30 ఏళ్ల కాడి నుంచి ఉన్న వస్తువులే నేను ఇప్పుడు కంటిన్యూషన్ చేసేది. నేను రోజు ఒకటి వేసుకుంటా కాబట్టి ఏది పాడవదు, అన్నీ బాగానే ఉంటాయి అని చెప్తా కదా. కళ్ళకు ఆనందమే మనసు ఆనందం, మనసు ఆనందమే మనిషి ఆనందం కదా. మనసు కష్టపడితే కళ్ళు దిగులు పడతాయి, కళ్ళు దిగులు పడితే మనసు నిద్ర పట్టదు. రాత్రి ఏం జరిగిందో తెలుసా, రాత్రి నేను రోజు శివయ్యకి అభిషేకం చేస్తాను మంత్రాలతో. అయితే రాత్రి కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. పూజారులు అందరూ ఏమయ్యారో నాకు తెలియదు. కడవలు 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 కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేస్తూనే ఉన్నా. ఆయన దగ్గర ఆయనకి ఒక చిన్న గుంటలాగా ఉందట ఒక ఎదర, దాంట్లో నీళ్లు మనం పోసే నీళ్లు దాంట్లోకి వెళ్తున్నాయి. అవి తీసి మళ్ళీ కొంచెం తల మీద చల్లుకుంటున్నా, మళ్ళీ అభిషేకం చేస్తున్నా. కడవలు కడవలు ఎన్ని నీళ్ళు అభిషేకం చేయించుకున్నారంటే నాతో కనీసం 2-3 గంటల వరకు కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఆ కళ. నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నట్టు, వెంకటేశ్వర స్వామితో నేను మాట్లాడుతున్నట్టు, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఆడుకుంటున్నట్టు, ఆయన భుజాల మీద ఆడుకుంటున్నట్టు, ఆయన శిరస్సు పైనుంచి కిందకి ఇట్లా బలిలాగా జారి ఆయన పాదాల చుట్టూ తిరుగుతున్నట్టు, ఆయన కోసం కొండలెక్కి పరుగు నీళ్ళు ఇలా 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 తొంగి చూస్తున్నట్టు, పూజారులు అందరూ పక్కకి వెళ్తే నేను దొంగతనంగా చూస్తున్నట్టు అట్లా కళలు వస్తాయి వెంకటేశ్వర స్వామి మీద నాకు. కానీ ఇదేమి చిత్రం, కాశీ వెళ్ళాలని చెప్తున్నాను కదా నేను. కాశీ విశ్వేశ్వర స్వామి ఎన్ని కడవల నీళ్లు పోయించుకుంటున్నాడంటే నాతో. నేను అనుకుంటున్నా, కాశీ విశ్వేశ్వర స్వామికి నేను అభిషేకం చేయడం ఏంటి, ఆడవాళ్ళు కాదు కదా మగవాళ్ళు కదా అభిషేకం చేసేది, నేను చేస్తున్నానేంటి, ఇది తప్ప రైటా అని అంటున్నాను, పైకి అనుకుంటున్నాను. కానీ విశ్వేశ్వర స్వామి నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు వదిలిపెట్టాలి, నేను చేస్తూనే ఉంటా, ఆయన ఎంతసేపు ఇష్టమైతే అంతసేపు నేను చేస్తూనే ఉంటా అని చెప్పి పోస్తూనే ఉన్నా. ఎన్నే తలుచుకుంటున్నానేంటి, అమ్మవారిని తలుచుకోవద్దా ఏంటి అనుకొని, అమ్మ అన్నపూర్ణ, అమ్మ స్వామి విశ్వేశ్వర, అన్నపూర్ణ ఈశ్వేశ్వర, పార్వతీ మాత ఈశ్వేశ్వర, పార్వతీ మాత ఈశ్వేశ్వర అంటూ నీళ్లు పోస్తూనే ఉన్నా. తీరా టైం ఎంతైందా అని మైండ్ ఉలిక్కిపడలేదు చూస్తే టైము. నేను మామూలుగా అయితే 4 గంటలకు లేస్తాను, 3:40కి. రాత్రి తెల్లారు చూస్తే 4:20 అయింది టైము. అప్పటి వరకు స్వామివారి స్నానం చేయించుకుంటూనే ఉన్నాను. నాతో ఎంత బాగుందో కళ, నాకు చాలా ఇష్టంగా, చాలా బాగుంది. ఆ స్వప్నదర్శనం చాలా బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాలు మీకు చెప్తున్నా నాకు సంతోషంగానే ఉంది. నేను నవ్వుతుంటే తెలుస్తుందిగా నేను సంతోషంగా ఉన్నానని. ఒక్కోసారి మా పిల్లడు బాబు నన్ను ఏమైనా అరిసినప్పుడు కోపం వస్తుంది. నాకేం కోపం వస్తుంది, నాకు కోపమే రాదు. నాకు అందరి జనం అంటే ఇష్టం. మనుషులంటే భగవంతుడి స్వరూపాలు, అందుకే భగవంతుడు ఇంతమంది దేవుళ్ళతో నేను కలిసి ఉన్నాను అనిపిస్తుంది నాకు. ఆ
అది ఒక ఆయన చెప్తాడు కదా సోమన్ బాబు, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే అని శోభన్ బాబు గారు సినిమాలో బ్రాహ్మణుడిగా పుట్టి ఆయన పాడతారు ఆ పాట. అలాగే నాకే ఎవరిని చూసినా దైవత్వమే, దైవుడే గుర్తొస్తుంది. మీరు కూడా అందరిలో దైవాన్ని చూడండి, ఫ్రెండ్స్ని చూడండి, అమ్మా నాన్న చూడండి, అందరితో హ్యాపీగా ఉండండి. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. కోట సులోచన రాణి నా పేరు. నా యూట్యూబ్ ఛానల్ రామ తులసి 48, 42 అడుగుంటా. ఏదో కాంప్రమేషన్ నాకు సరిగ్గా తెలియట్లేదు. మా అమ్మ వాళ్ళని అడుగు చెప్తా ఈసారి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. బాగుందా ఈసారి? నాకు చూడండి, మీరే నా ఫ్రెండ్, మీరు కూడా నా ఫ్రెండ్సే. చిన్నోళ్ళు అయితే కూతుళ్ళు, పెద్దోళ్ళు అయితే కొంచెం పెద్దోళ్ళు అయితే కోడళ్ళు, ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే సిస్టర్స్, ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే వదినా మరదండ. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.